నగరంలో కల్తీ ఆహారం దందా భయంకర స్థాయికి చేరుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. హోటల్స్, రెస్టారెంట్లతో కుమ్మక్కై తనిఖీలు చేయడం లేదన్న విమర్శలు చేస్తున్నారు ప్రజలు. ఇదే సమయంలో పోలీసులు వరుస దాడులతో కల్తీ ఆహారం తయారీ యూనిట్లను బట్టబయలు చేస్తున్నారు. నగరంలో కల్తీ ఆహారం సమస్య రోజురోజుకు పెరుగుతోంది. తనిఖీలు చేయాల్సిన జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం సైలెంట్ అయిపోతున్నారంటున్నారు ప్రజలు. రంజాన్ సీజన్లో భారీగా హలీం తయారీ జరుగుతున్నప్పటికీ ఆ కేంద్రాలపై తనిఖీలు లేకపోవడం లేదన్నారు. మాంసం నాణ్యత, పదార్థాల స్వచ్ఛత, తయారీ పరిస్థితులపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. నగరంలో నిబంధనలు పాటించకుండా లైసెన్సులు లేకుండా నడుస్తున్న ఫుడ్ యూనిట్లపై చర్యలు తీసుకోకపోవటం లేదంటున్నారు ప్రజలు. ఫుడ్ హ్యాండ్లర్స్ కు మెడికల్ సర్టిఫికేట్లు లేకపోవటం, కిచెన్లలో పరిశుభ్రత లేకపోవడం, గడువు ముగిసిన పదార్థాలు వాడుతున్నప్పటికీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో పోలీస్ శాఖ కల్తీ ఆహారం దందాపై చర్యలు చేపడుతోంది. టాస్క్ ఫోర్స్ స్థానిక పోలీసులతో కలిసి పలు ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా నడుస్తున్న యూనిట్లను గుర్తిస్తున్నారు. మైలార్దేవ్పల్లిలో కల్తీ స్వీట్లు తయారు చేస్తున్న యూనిట్పై దాడి చేసి కేసు నమోదు చేశారు పోలీసులు. అంబర్పేటలో కల్తీ పెరుగు తయారీ కేంద్రంపై దాడి చేసిన పోలీసులు హానికర కెమికల్స్ ఉపయోగించి తయారు చేస్తున్న 250 కిలోల పెరుగును సీజ్ చేశారు. కల్తీ అల్లం పేస్ట్ తయారీ యూనిట్ పై కూడా దాడి చేసి భారీగా నిల్వలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మంగళాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కేపేట్ చిస్తీ చమన్ దర్గా దగ్గరలో ఉన్న A to Z గోట్ అండ్ షీప్ అఫల్స్ అనే ఒక షాపు మొహమ్మద్ అష్రఫ్ అనే వ్యక్తి నడుపుతున్నాడు. ఒక 300 కిలోల సంబంధించినటువంటి షీప్ అండ్ గోట్ ఇన్నర్ పార్ట్స్ అన్ని కూడా అక్కడ మటన్ దానికి సంబంధించిన పార్ట్స్ అన్ని కూడా కనుగొనడం జరిగింది. అవన్నీ కూడా అంత దుర్వాసన వచ్చే స్టేజ్ లో ఉండి చాలా కాలంగా స్టోర్ చేయబడుతున్నవిగా గుర్తించి అతను విచారించగా అతను గత కొద్ది కాలంగా ఢిల్లీ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్ నుండి తక్కువ ధరకు అక్కడిని తీసుకొచ్చి ఇక్కడ మన హైదరాబాద్ లో తన షాప్ లో దాన్ని డీప్ ఫ్రీజ్ లో పెట్టి స్టోర్ చేస్తూ చాలా కాలంగా ఉంచుతూ తక్కువ ధరకు ఎవరైనా ఫంక్షన్లకు ఆర్డర్లు వచ్చినా కానీ లేకపోతే సామాన్య ప్రజలకు కానీ తక్కువ ధరకు అమ్ముతున్నట్టుగా తెలిసింది. అది చాలా హానికరంగా ఉంది. పబ్లిక్ హెల్త్ పరంగా కూడా చాలా దాని కండిషన్ చాలా హానికరంగా ఉంది. కాబట్టి ఇమీడియట్ గా వాటిని జిహెచ్ఎంసీ వాళ్ళకి ఫర్దర్ ప్రొసీడింగ్ కోసం వాళ్ళకి వాటి మెటీరియల్ అంతా వారికి హ్యాండ్ ఓవర్ చేసి అతను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. మంగళహాట్ లో కుళ్లిపోయిన 300 కిలోల మటన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిర్వాహకుడు అఫ్రోజ్ ను అరెస్ట్ చేశారు. కర్ణాటక, ఢిల్లీ, కాశ్మీర్ నుంచి దిగుమతి చేసుకుని ఫ్రీజ్ చేసి ఇక్కడున్న బార్లకు సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. 3 నెలల క్రింది మటన్ ను స్టోర్ చేసి అమ్ముతున్నారని తెలిపారు. గతంలో మాంసం సీజ్ చేసిన వెటర్నరీ అధికారులు నామమాత్రపు ఫైన్ వేసి వదిలేశారు. ఆ తర్వాత మళ్లీ ఇదే వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. మహమ్మద్ అఫ్రోజ్ అనే వ్యక్తి కూడా గతంలో ఇలాంటి సరైన ప్రమాణాలు పాటించకుండా అన్ని కూడా శుభ్రత లేని మటన్ దానికి సంబంధించిన పార్ట్స్ అమ్ముతున్నందు వల్ల జిహెచ్ఎంసీ వాళ్ళు గతంలో కూడా ఒకసారి కేసు నమోదు చేసి ఫైన్ వేయడం జరిగింది. ఇప్పుడు ఇది రెండవసారి దానికి సంబంధించిన పర్ఫెక్ట్ గా సెక్షన్లు పెట్టి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దర్యాప్తు జరుగుతుంది. ఇంకా వేరే ఉంటే దానికి సంబంధించినవి కూడా మేము వెరిఫై చేసి వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన అధికారులతో రైడ్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి ఫైన్ ఇస్తారు, మళ్ళీ చేస్తున్నాడు. అంటే ఇది ఒక 2-3 ఇప్పుడు దొరికిన 300 కిలోల మటన్ దానికి సంబంధించిన పార్ట్స్ అన్ని కూడా ఒక 2-3 మంత్స్ నుండి అతను డీప్ ఫ్రీజ్ లో పెట్టి వాటిని చేస్తున్నట్టుగా తెలిసింది మనకు. రోజుకో ప్రాంతంలో ఫుడ్ తయారీ యూనిట్లపై దాడులు చేస్తున్నారు పోలీసులు. కల్తీ ఆహారం దందాపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సిటీ ప్రజలు.